ఇష్టారీతిగా పోస్టింగ్లు పెట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులరా, దానికి స్వస్తి ఈ నిమిషంతోనే పలికే ఉంటారు. నాకు తెలిసి నిన్నటి విజయం మీ గుండెలు అదిరించి ఉంటుంది. ఆ విషయం నాకు కూడా తెలుసు. రాత్రి వేళ మీకు నిద్ర కూడా పట్టి ఉండదు. ఆ విషయం కూడా నాకు తెలుసు. కానీ ఈ రాత్రికి ప్రశాంతంగా నిద్రపోండి. నేను ఎవరిని వేధించను, ఎవరిని ఇబ్బంది పెట్టను. కానీ అందులో ఒక క్లాజ్ ఉంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి మీరు పాల్పడకుంటే మీ జోలికి రాం. అలా లేదు, మేము పాల్పడతామంటే చట్టం కఠినంగా చేయటమే కాకుండా ఏదైతే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి కూడా అలాంటి విషయాల పట్ల మీ పట్ల కఠినంగా ప్రవర్తిస్తాడు. ఇష్టారీతిగా సోషల్ మీడియా పోస్టింగ్లు పెట్టినా రాజకీయంగా మాట్లాడండి, తప్పులేదు, స్వేచ్ఛ ఉంది. కానీ స్వేచ్ఛ ఉందని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయని మనం ఏది ఇస్తే అది వారి సీనియారిటీ ఎంత, వారి నాయకత్వ స్థాయి ఎంత లేకుండా ఏకంగా వారు మాట్లాడి 20 నిమిషాలు మొత్తం ఇస్తున్నారని చెప్పని ఎగిరిగిరి పడ్డారు. అది ఇక ఆపండి. అది కానీ చేస్తే, ఆ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే డ్రగ్ సిగరెట్ అమ్మే వాళ్ళని వదలం, గంజాయి వ్యాపారం చేసేవాళ్ళని వదలం, ఇసుక అక్రమ రవాణా, బని అక్రమ రవాణా చేసేవాళ్ళని, ప్యాకాట క్లబ్బులు నిర్వహించే వాళ్ళని, క్రికెట్ బెట్టింగ్లు పాల్పడే వాళ్ళని, అదేవిధంగా కిరసనాయిల్ అక్రమ రవాణా చేసేవాళ్ళను కూడా ఎందుకంటే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెట్రోల్ కిరోసిన్ ఏదైతే అక్రమ రవాణా పాల్పడుతూ ఉన్నారు, వారిని మాత్రం వారు మానుకుంటే ఓకే. మీరు గతంలో చేసి ఉండొచ్చు, ఇప్పుడు సాగవు. ఇక్కడ ఉండేది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం, ఇక్కడ ఉండే ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి. దాన్ని గుర్తుంచుకోండి. దాంట్లో ఎలాంటి పరిమాణాలు. అదేవిధంగా దళితుల భూములు ఆక్రమించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలారా, వెంటనే ఖాళీ చేయండి. ఎవరు ఆక్రమించారో నాకు తెలుసు. 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, వారికి అర్థమై ఉంటుంది, టీవీలో ఫేస్బుక్ లో చూస్తూ ఉంటారు. 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు స్థలం చెప్పంటావు గిరి, స్థలం ఎందుకని ఆక్రమించున్నారు, కోట్ల రూపాయలది. కాబట్టి వెంటనే ఆ దళితుల భూముల్ని వదిలేయండి. అట్లా కాదు మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే వీలు కాదు. అదేవిధంగా నేను మళ్ళీ చెప్తూ ఉన్నా, కక్ష సాధింపులు, వేధింపులు, వెంటాడటం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం నుంచి జరగవు. ఒకవేళ నా వాళ్ళు ఎవరైనా చేసినా నా గడప మెట్లు కూడా ఎక్కనివ్వను. ఎవరైనా నా వాళ్ళు చేస్తే వేధింపులు గురైన వాళ్ళు నేరుగా నాకు ఫోన్ చేయొచ్చు, తప్పులేదు. 1-2 సార్లు ఫోన్ చేస్తే మీకు అర్థం అవుతుంది ఏ విధంగా నేను స్పందిస్తానండి. ఇంత దూరం నేను చెప్పిన తర్వాత మా వాళ్ళు ఎవరు నా మాట జవ దాడతారని చెప్పని నేను చెప్పను. కానీ వాళ్ళు జవ దాటినా కూడా నాకు నేరుగా చెప్తే నేను కఠినంగా తీసుకుంటా. అయితే ఎంతవరకు ఇది మీరు పద్ధతిగా ఉన్నంతవరకే. పద్ధతిగా ఉన్నాం, మా అక్రమాలు మేము చేస్తాం, మా చట్టం వ్యతిరేకాలు మేము చేస్తాం, మమ్మల్ని ఎవరు ఏం చేస్తాం అనుకుంటే ఎవరు మిమ్మల్ని కాపాడలేరు. దాంట్లో ఎలా అంటారు, ఎవరో కాపాడలేరు. కొంతమంది చెప్తూ ఉన్నారంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డికి మాకు పడదు. జిల్లాలో చాలా మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మాకు తెలుసు, కీలక నేతలతో మాకు బంధాలు ఉన్నాయి, బంధుత్వాలు ఉన్నాయి. నాయనా, ఇది రూరల్ రా తమ్ముడు. నా పేరు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి, సంటిగాడు లోకల్. కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి లోకల్. రూరల్లో చట్టం గీస్తే ప్రజల ఆకాంక్ష ప్రకారం ఏ నిర్ణయం తీసుకోవాలనో ఆ నిర్ణయం ఒక్క కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి తీసుకుంటాడు. కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి ఆదేశాలు నిర్వహిస్తాడు. ఆ నాయకుడు తెలుసు, ఈ నాయకుడు తెలుసు. కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి ఏందనుకొని ఎక్కువ మాట్లాడితే అనవసరంగా ఎందుకు గెలికి ఇబ్బందులు తెచ్చుకోవద్దు. ఇదొక చట్రం. నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ ఫోర్ట్. ఈ తెలుగుదేశం పార్టీ ఫోర్ట్కి ఒక సోల్జర్ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి, అది గుర్తుంచుకోండి. ఇక ఇంతసేపు మాట్లాడాలని లేదు, చాలా సింపుల్గా మాట్లాడదాం అనుకున్నా. మీ అందరినీ చూసిన తర్వాత చాలా సంతోషం కలిగి, ఎన్నికలు అయిపోయినాయి, రోజు కూడా నటించి ఎందుకు మాట్లాడాలా, తప్పు ఒప్పో ప్రజలు నిర్ణయించుకుంటారు, గుండె లోతుల్లో నుంచే మాట్లాడదామని మాట్లాడా. ఇక కొంతమంది వ్యాపారస్తులు నాకు పెద్ద ఎత్తున అండగా నిలబడ్డారు.